రెటిక తెలంగాణలో ప్రచార గడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రచార రథాలు సైలెంట్ అయిపోయాయి. సౌండ్ రీసౌండ్తో దద్దరిల్లిన నియోజకవర్గాలు, వీధులు, కాలనీలు అన్నీ కూడా ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్ళాయి. ఎన్నికల సమయం విధించిన గడువు ముగియడంతో అన్ని పార్టీల ప్రచార రథాలు ఆయా పార్టీ క్యాంప్ ఆఫీసులకు చేరుకున్నాయి. పోలీసులు కూడా నియోజకవర్గాల్లో ప్రహారా కాస్తున్నారు. ఎవరు క్యాంపెయిన్ చేసినా లీగల్గా యాక్షన్ తీసుకున్నారు. క్యాంపెయిన్ టైం క్లోజ్ అయ్యాక ఏ పార్టీ నేతలు కూడా ప్రచారం చేయవద్దని ఎన్నికల అధికారులు స్పష్టం చేయడంతో అన్ని పార్టీల అభ్యర్థులు క్యాంప్ ఆఫీసులకే పరిమితమయ్యారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 5 గంటలకు మైకులు మోగబోయాయి. గత కొన్ని రోజులుగా హోరెత్తించిన ప్రచారాలు, బైక్ ర్యాలీలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు ముగిశాయి. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆఖరి రోజున కూడా ప్రధాన పార్టీల ప్రచారం జోరుగా కొనసాగింది. ఇక కూకట్పల్లి నియోజకవర్గం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొన్నారు. బాలానగర్ చౌరస్తా నుంచి పవన్ కళ్యాణ్ రోడ్ షో ప్రారంభించగా భారీ ఎత్తున జనసేన బీజేపీ ఎట్టకేలకు తెలంగాణలో ప్రచారం గడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రచార రథాలు సైలెంట్ అయిపోయాయి. సౌండ్ రీసౌండ్తో దద్దరిల్లిన నియోజకవర్గాలు, వీధులు, కాలనీలు అన్ని కూడా ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్ళిపోయాయి. ఎన్నికల సమయం విధించిన గడువు ముగియడంతో అన్ని పార్టీల ప్రచార రథాలు ఆయా పార్టీ క్యాంప్ ఆఫీసులకు పరిమితమయ్యాయి. పోలీసులు కూడా నియోజకవర్గాల్లో ప్రహారా కాస్తున్నారు. ఎవరు క్యాంపెయిన్ చేసినా లీగల్గా యాక్షన్ తీసుకున్నారు. క్యాంపెయిన్ టైం కూడా క్లోజ్ అయ్యాక ఏ పార్టీ నేతలు కూడా ప్రచారం చేయవద్దని ఎన్నికల అధికారులు స్పష్టం చేయడంతో అన్ని పార్టీల అభ్యర్థులు క్యాంప్ ఆఫీసులకే పరిమితమయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. స్వప్న, మొత్తానికైతే గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. మా నేతకే ఓటేయాలంటూ, మా నేతకే వేయాలంటూ కార్యకర్తలు, మాకే ఓటేయాలంటూ మాకే ఇటు అభ్యర్థులు దాదాపు కేసీఆరే దాదాపు 119 నియోజకవర్గాలకు గాను 90 నియోజకవర్గాలు ఆయన ఒక్కడే మొత్తంగా కూడా తిరుగుతూ ప్రజా ఆశీర్వాద సభల పేరిట కూడా ప్రచారాలు నిర్వహించిన ఘనత కూడా దక్కింది. మొత్తంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మొత్తంగా కూడా ఈసారి ఎలాగైనా సరే అధికారం చేజిక్కించుకోవాలంటూ దాదాపు ఉన్న పరిస్థితి. అలాగే ఇటు బీఆర్ఎస్ కూడా మూడోసారి అధికారాన్ని చేజిక్కోవాలి, ముఖ్యమంత్రికి పీఠం అధిరోహించాలంటూ దాదాపు అన్ని ప్రయత్నాలు చేసేశారు. సో ఎన్నికల్లో 2013 ఈ ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైనటువంటి ప్రచారానికి ఈరోజు సాయంత్రం 5 గంటలతో పూర్తిగా బ్రేక్ పడింది. సో ఇకపై మొత్తంగా కూడా శబ్దం అనేది ఎక్కడ కనపడదు. పాటలు, దాదాపు ఆటలతో పూర్తిగా ప్రజలతో దాదాపు ఒక పండగ వాతావరణం అనేది నెలకొన్న ఈ నెల రోజుల పాటు ఒకలాగుంటే ఇప్పుడు ఈ 5 గంటలతో పూర్తిగా అదంతా కూడా నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఇక మొత్తం రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు కానుంది. ఎక్కడ కూడా సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. కనీసం 5 మంది కలిసి ఒక చోట ఉండడానికి వీలు లేదు. అలాగే టీవీలు కానీ, పేపర్లు కానీ, మాధ్యమాల్లో కానీ ఎలాంటి ప్రకటనలు కూడా చేయరాదు. అలాగే ఎలాంటి బ్యానర్లు కానీ, అక్కడ కటౌట్లు కానీ ఎక్కడ కూడా కనపడరాదు. అలాంటి పూర్తిగా ఈసీ అనేది ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ఉంది. ఎట్లా సరే ఎలక్షన్ సజావుగా జరిగేలా పూర్తిగా సహకరించాలంటూ పార్టీలు కూడా చెప్పిన నేపథ్యం పూర్తిగా అన్ని పార్టీలు కూడా ఈసీ తీసిన నిర్ణయాలతో దాదాపు ఏకీభవించి దాదాపు ఈసీ ఆదేశాలతో ప్రచారం కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా సజావుగా ప్రచారాలు ముగించేశాయి. ఇక పై మొత్తంగా కూడా ప్రజల చేతుల్లోకి రాష్ట్ర భవిష్యత్ అనేది వెళ్ళిపోయింది. ఓటు తమకే ఒక అవకాశం. ఈ 2 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యం. మరి ఇకపై పూర్తిగా రాష్ట్ర భవిష్యత్ అనేది ఒక ఓటర్కు మాత్రమే ఉంది. ఇప్పటికే ఓటర్కు అనేక మార్లు చైతన్యం ఓటర్లో రావాలి, అవగాహన కార్యక్రమాలు అయితే చేశారు. పూర్తిగా 100% పోలింగ్ అనేది జరగాలన్నట్టుగా కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, దాదాపు అన్ని సంఘాలు కూడా దాదాపు ముందుకొచ్చాయి. ఎన్నికలకు దాదాపు ఉన్న నెల రోజుల నుంచి కూడా ఓటర్ అవగాహన కార్యక్రమాలు అయితే చేపట్టారు. సో మొత్తంగా కూడా ఎన్నికల్లో మధురఘట్టమైనటువంటి ప్రచారాలు అయితే ముగిసిపోయాయి. ఇక 2 రోజుల సమయం మాత్రమే ఎన్నికలకు ఉన్న నేపథ్యంలో ఈసీ తమ ఆధీనంలోకి రాష్ట్రాన్ని తీసేసుకుంది. పూర్తిగా ఈసీ కనుసన్నలోనే మొత్తంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కదలికలన్నీ ఉండే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక మద్యం సంబంధించినటువంటి మద్యం దుకాణాలు కూడా నేటితో 2 రోజుల పాటు పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాదాపు పాఠశాలలు కూడా బంద్గా నిర్వహించిన పరిస్థితి కనిపించింది. సో
ఇంకా 2 రోజుల పాటు మాత్రమే ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు పూర్తిగా అందరూ కూడా కట్టుబడి ఉండాలంటూ ఈసీ కూడా మరి కొద్దిసేపు క్రితమే ప్రెస్ మీట్ కూడా పెట్టి దాదాపు అనేక అంశాలను ఎలక్షన్ సజావుగా సాగేలా ప్రతి ఒక్కరిపైన బాధ్యత ఉంటుంది. కేవలం అధికారులే కాదు, ఈసీ కాదు, ప్రతి పౌరుడిపైన కూడా ఎలక్షన్స్ అనేది సజావుగా సాగేలా చూసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి రాష్ట్ర భవిష్యత్తును, దేశ భవిష్యత్తును మార్చేది ఓటు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేశారు. అలాగే ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా నేతలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఎటువంటి చర్యలు చేపట్టినా కూడా దాదాపు కఠిన చర్యలు ఉంటాయి అన్నట్టు ఈసీ కూడా దాదాపు అలాంటి వార్తలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా 2013లో గత ఎలక్షన్ నోటిఫికేషన్ అనుకున్న సమయానికి రావడం, పూర్తిగా ప్రచారాలు కూడా సక్సెస్ఫుల్గా చేయడం, ఇటు అభ్యర్థుల్లో కూడా దాదాపు సమయం ఎక్కువగా ఉండడంతో దాదాపు ఇంటింటి ప్రచారాలను చేసేయడం, ఇక ఎలక్షన్ కోడ్ ముగిసే సమయానికి కూడా పూర్తిగా దాదాపు ఆ సమయానికి అనుగుణంగానే సభలు, సమావేశాలు, ర్యాలీలన్నీ కూడా ముగించేసి యథావిధిగా ఈసీ చెప్పిన దానికి కట్టుబడి ఉండడం, ఇదంతా కూడా దాదాపు ఈసీ కూడా సమర్థించింది. సో ఇకపై ఈ 2 రోజుల పాటు జరిగేది దాదాపు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వచ్చేలాగా పూర్తిగా ఈసీ అందుబాటులోకి ఉన్న నేపథ్యంలో, పూర్తిగా ఈసీ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో దాదాపు ఆ రకంగానే అందరూ కూడా నడుచుకోవాలంటూ ఈసీ కూడా కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. మహేందర్, చూసుకున్నట్లయితే చివరి నిమిషం వరకు కూడా ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తూనే లాస్ట్ మినిట్ వరకు, ఇందాకటి వరకు కూడా మొత్తానికి 144 సెక్షన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుందని చెప్తున్నారు. మరి 144 సెక్షన్ ఎప్పటి నుంచి అమలు కాబోతుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తంగా ఏ పార్టీ కూడా ఏ క్షణాన్ని కూడా వృధా చేయలేదని చెప్పాలి. ఎలక్షన్ కోడ్ అమలు నుంచి నేటి ప్రచారం ముగింపు వరకు కూడా ప్రతి నిమిషాన్ని ప్రచారానికి వినియోగించుకుంటున్నాయి. ప్రతి ఓటర్ను కదిలించారు, 1కి 2 సార్లు కదిలించారు. దాదాపు చివరి నిమిషం వరకు కూడా ప్రధాన పార్టీలన్నీ కూడా సభలు, సమావేశాలు, ర్యాలీలతో పూర్తిగా ప్రజల్లోకి వెళ్తూ దాదాపు ఆ రకంగా ప్రచారాన్ని అయితే కొనసాగించాయి. ఎన్నికల ఉన్న నేపథ్యంలో దాదాపు ఈసీ ఎలక్షన్కు దాదాపు ఇంకా ఇప్పుడు ఈసీ నిర్ణయించినటువంటి ప్రచారాలకు పూర్తిగా 5 గంటల వరకు సమయం ఉన్న నేపథ్యంలో 4 గంటల 45 నిమిషాల వరకు కూడా ప్రచారాలు నిర్వహించారు దాదాపు అందరు కూడా. ఇక 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో వారంతా కూడా కట్టుబడి దాదాపు ఎక్కడ వారందరికీ కూడా ర్యాలీలు, సభలు, సమావేశాలకు వచ్చిన వారందరికీ కూడా ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో, ఎక్కడి నుంచి రప్పించారో వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించేలా పూర్తి చర్యలు తీసుకున్నారు. 144 సెక్షన్ ప్రకారం ఎవరు కూడా ఒక 5 మంది కూడా కలిసి ఎక్కడ కూడా ఉండకూడదు అనేటువంటి నిబంధన ఉంది. ఖచ్చితంగా ఆ రకంగా మద్యం షాపుల వద్ద కావచ్చు, దుకాణాల సముదాయాల్లో కావచ్చు, ఆర్టీసీ బస్టాండ్లలో కావచ్చు, ఇక్కడ సరే 5 మంది కలిసి ఎక్కువగా ఉండకూడదు అనేటట్టుగా దాదాపు ఎలక్షన్ కోడ్ ఏదైతే చెప్తుందో దానికి తగ్గట్టుగా నడుచుకోవాలంటూ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తుంది. ఆ రకంగా పోలీసులు కూడా అవగాహన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. ఎలక్షన్ సజావుగా జరగాలి, ఒక వాతావరణం జరగాలన్నట్టుగా దాదాపు అందరు కూడా సమీకృత ఒక దాదాపు అన్ని శాఖలతో కూడా ఇప్పటికే సమన్వయంతో జరగాలన్నట్టుగా ఇప్పటికే ఈసీ దఫాలుగా అన్ని శాఖలతో సమన్వయమైన నేపథ్యంలో ఆ రకంగా పోలింగ్ అనేది ఒక చక్కటి వాతావరణంలో జరగాలనేటువంటి దానికి ఇప్పటికే కలెక్టర్లకు కావచ్చు, జిల్లా డీజీపీలకు కావచ్చు, ఎస్పీలకు, డిఎస్పీలకు, సిపిలకు, ఏసీపీలకు దాదాపు అన్ని శాఖలకు కూడా పూర్తి సమాచారం అందించేసింది. ఆ రకంగా ఏర్పాట్లు కూడా చేసింది. థ్యాంక్ యూ మహేందర్.